హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ సువర్ణ పల్మనాలజిస్ట్ని. ఆస్తమా గురించి ఈరోజు కొన్ని డిస్కస్ చేస్తున్నాను. ఆస్తమా అనేది కంటేజియస్ డిసీజ్ కాదండి, ఒకరి నుంచి ఒకరికి వచ్చేదైతే కాదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న రకరకాల వైరల్ డిసీజెస్కి దీని ఇంటెన్సిటీ, దీని ప్రభావం అనేది పెరిగింది. ఆస్తమా అనేది అంటే అసలు ఏంటి అని అంటే, మనం పీల్చే గొట్టాలు ఏదైతే ఎయిర్వేస్ ఉన్నాయో అవి వాసి అవి నేరోగా సన్నగా అయిపోవడం దాన్ని మనం ఆస్తమా అంటాం. అట్లా అవ్వాలి అని అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్లా అవుతుంది. ఏంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే కోల్డ్ ఐటమ్స్ అవన్నీ, కోల్డ్ క్లైమేట్, ఐస్ క్రీమ్ కానీ, మన ఫ్రిడ్జ్లో ఉండే కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, లేకపోతే స్మోకింగ్ చేస్తున్నాం, ప్యాసివ్ స్మోకింగ్ అవని అంటే యాక్టివ్ స్మోకింగ్ అవని అండి, దీనివల్ల కానీ, లేకపోతే ఇప్పుడున్న డస్ట్, ఇంట్లో డస్ట్ క్లీన్ చేస్తున్నా కానీ, వీటన్నిటి వల్ల ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. వీటి వల్ల మనకి ఈ ఆస్తమా అనేది డెవలప్ అవుతుంది. ఈ ఆస్తమా వచ్చిన వాళ్ళు ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని అంటే పిల్లి కూతలు రావడము, ముఖ్యంగా సాయంత్రం కానీ రాత్రి అయితే ఎక్కువ అవ్వడం కానీ, పొడి దగ్గి రావడం. ఫస్ట్ పొడి దగ్గు వచ్చి తర్వాత చెమటతో పాటు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి దమ్ము, వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఎప్పుడూ లేనిది సడన్గా దమ్ము రావడము, ఒక ఫ్లోర్ ఎక్కిన దమ్ము రావడము, లేకపోతే ఛాతీ బరువుగా అనిపించడము, నొప్పి కాదంటే బరువుగా అనిపించడం అనేది జరుగుతాయి. ఇవి కామన్ లక్షణాలు మనం చూసేది. సో దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఏంటి దీని ట్రీట్మెంట్ అంటే, ఫస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనం ఏంటి అనేది గమనించి దాన్ని అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ ట్రీట్మెంట్. సెకండ్ ఏంటి అని అంటే ఇన్హేలర్స్ వాడడం. ఇన్హేలర్స్ అంటే ఎడిక్షన్ అనుకుంటారు, అసలు అది ఎడిక్షన్ కాదండి. అది అసలు మీకు సింటమ్స్ అనేవి లేదంటే అసలు మనకు ఆ ఇన్హేలర్ కూడా గుర్తుండదు. సో దాన్ని మనం ఎడిక్షన్ అన్నాము. సో దాని గురించి అసలు వరీ అవ్వద్దు. సో ప్రాపర్ ఫాలో అప్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఇన్హేలర్స్ కరెక్ట్గా ప్రాపర్గా వాడటం వల్ల మనం ఆస్తమాని అరికట్టచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డిసీజ్ అనేసి మాత్రం